హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను మా పాపకి 7th మంత్ ఫోటోషూట్ తీద్దాం అనుకుంటున్నాను. సో ఏం థీమ్ తీయాలా అని ఆలోచిస్తుంటే నాకైతే ఈ బెలూన్స్ థీమ్ గుర్తొచ్చింది. ఆల్రెడీ నా దగ్గర రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. సో వెంటనే డాలర్ ట్రీకి వెళ్ళి అయితే పింక్ కలర్ బెలూన్స్ అండ్ మిక్స్డ్ కలర్ బెలూన్స్ ఒక ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చేసాను. తర్వాత ఈ ఫ్లవర్స్ ఇలా బెలూన్స్ ఇలా పెట్టడం కోసం ఇలా ఒకటి అవి డాలర్ ట్రీలో అప్పటికప్పుడు కనిపించాయి. అందుకని చెప్పి అదొకటి స్ట్రిప్ లాంటివి తీసేసుకున్నాను. ఇవైతే 10 ఉన్నాయి. సో 10 ఫ్లవర్స్ ఇలా ఇలా మనం అతికించుకోవచ్చు. సో చూసేద్దాం ఆ ఫోటోషూట్ ఎలా వస్తుందో. నేనైతే స్టిక్ చేయడం కోసం దీనికి థ్రెడ్ కట్టేసుకున్నాను. మిడిల్లో 2 సైడ్స్ నుంచి సపోర్ట్ వచ్చేలాగా థ్రెడ్ కట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిన్తో అయితే ఈ థ్రెడ్ని వాల్కి స్టిక్ చేసేస్తాను. ఇక్కడ వుడ్ కాబట్టి బాగా ఈ పిన్స్ అయితే బాగా వర్క్ అవుతాయి డెకర్కి. అటు సైడ్ ఒకటి స్టిక్ చేసేసాను. సో దానికి సేమ్ ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా ఇంకొకటి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా థ్రెడ్ని బాగా టైట్గా సపోర్ట్ తీసుకొని ఈ పిన్తో అయితే వాల్కి స్టిక్ చేసేస్తున్నాను. స్టిక్ చేసేసాను. నాకైతే డాట్స్ కన్నా కూడా ఈ థ్రెడ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికన్నా ఇది థ్రెడ్తో బాగా ఈజీగా, స్టిక్ పిన్తో బాగా ఈజీగా టైట్గా చేసేయచ్చు. ఇవైతే మళ్ళీ కింద కూడా ఊడవు, ఎంత కదిలినా కూడా. మనకి డెకార్ 2 to 3 days కానీ 4 days కానీ ఉంటుంది. బెలూన్లో ఎయిర్ ఉన్నంత అన్ని రోజులు ఉంచుకోవచ్చు. చూడండి. సో మిడిల్లో ఫ్లవర్కి అయితే ఇది ఇలా బ్లూ కలర్ తీసేసుకున్నాను. ఇలా స్టిక్ చేయబోతున్నాను. ఇక్కడ చైర్ వేసి పాపను కూర్చోబెడతాను. సో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఫొటోస్ బాగుండదు కదా. ఇక్కడ చైర్ పెట్టేస్తాను. చూద్దాం లాస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో. సో ఇలా అయితే థీమ్ వస్తుంది. నాకు ఎందుకో ఇక్కడ అక్కడ గ్యాప్ అనిపించింది. ఒక 2 చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేద్దాం అనిపించింది. అందుకని మిక్స్డ్ కలర్స్తో స్మాల్ బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాను. చూద్దాం. సో ఫైనల్ లుక్.